హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వర్షంతో పలు చోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. రహదారులపైనే వర్షపు నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఉద్యోగులు చూసుకుని వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వర్షంతో పలు చోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. రహదారులపైనే వర్షపు నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఉద్యోగులు చూసుకుని వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారుతుందని చెప్పొచ్చు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇటు హైదరాబాద్ లో భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఇటు మాదాపూర్, జూబ్లీస్, బంజారీహిల్స్, హైటెక్ సిటీ, అమీర్పేట్, ఎస్ఆర్ఆర్ ఈ ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఏదైతే ఉద్యోగులందరూ కూడా ఏదైతే ఇంటికి వెళ్లే సమయం కావడంతో కూడా ఈ వర్ష కారణంగా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అలాగే రోడ్లపై కూడా నీరు కూడా భారీ ఎత్తున చేరడంతో కూడా ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే మరొక పక్క ఇటు బస్తీల్లోని ఏదైతే ఈ నాలాలకు సంబంధించి కూడా అధికారులు ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా నాలా లోపల ఉంటే ఇమీడియట్ గా వాటిని క్లోజ్ చేయాలంటే కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క ఇటు ఉద్యోగులు కూడా ఏదైతే ఈ వర్షం సమయం కూడా కొద్దిగా చూసుకుని వెళ్ళాలంటే కూడా ఇటు అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు మెయిన్ గా అందరూ ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే మరొక పక్క ఇటు రోడ్లపై కూడా నీరు చేరడంతో కూడా భారీ ట్రాఫిక్ అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇటు వాతావరణ శాఖ కూడా వచ్చే 2 రోజుల్లో కూడా ఇటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ జనాలకు కూడా ముందస్తుగా ఎమర్జెన్సీ వరకు అయితే బయటకు వెళ్లాలంటూ కూడా ఇటు అధికారులు అయితే సూచించిన పరిస్థితి ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.